ప్రభువు పేరట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ రోజున యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనములో గనక మనం ఆ మాటను ధ్యానించగలిగితే, యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఈ యొక్క మాటను మన ఆత్మీయంగా తీసుకుని మనం ఆలోచింప చేయగలిగితే, దీంట్లో ఎంతో శక్తివంతమైన మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అదేంటంటే, యేసు రాయి తీసివేయడని చెప్పగా, ఈ యొక్క రాయి దాని గురించి మనం ఈ రోజున మాట్లాడుకోబోతున్నాం. లాజరు చనిపోయి 4 రోజులైంది. సమాధి దగ్గర అందరూ ఏడుస్తున్నారు. అక్కడ యేసు కూడా ఉన్నారు. ఆయన చనిపోయిన వారిని బ్రతికించగలడని అందరికీ తెలుసు. కానీ అద్భుతం చేయడానికి ముందు యేసు అక్కడున్న వారితో ఒక మాట అన్నారు. అదేంటంటే, ఆ రాయిని తీసివేయండి. సర్వశక్తిమంతుడైన యేసు ఒక్క మాటతో ఆ రాయిని పక్కకు పడేయగలడు. కానీ ఆ పనిని మనుషులకే అప్పగించాడు. ఎందుకు అని గనక మనం ఆలోచింపజేస్తే, దేవుని శక్తి మరియు మనిషి సహకారము. దేవుడు అద్భుతాలు చేస్తాడు, కానీ మన ప్రమేయం లేకుండా ఆయన ఏదీ చేయడని మనం గ్రహించాలి. లాజరును బ్రతికించడం దేవుని పని, అడ్డుగా ఉన్న రాయి తీసివేయడం మన పని. మనం చేయగలిగినవి పనులు మనం చేసినప్పుడు, మనం చేయలేని పనులు దేవుడు చేస్తాడు. మీరు ప్రార్థన చేస్తున్నారు, కానీ మీ వైపు నుండి చేయాల్సిన చిన్న ప్రయత్నం, అనగా ఇక్కడ రాయి అని ఉంది, కానీ మనం ఆ రాయి స్థానంలో బండను పెట్టి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. చిన్న ప్రయత్నం, బండను ఆపేస్తున్నారు. అన్ని పనులు చేస్తున్నారు, కానీ ప్రార్థన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కానీ అడ్డుగా ఉన్నటువంటి ఆ యొక్క బండను మాత్రం తీసివేయకుండా ఆపివేస్తున్నారు. దాని వెనక ఉండేటటువంటి అద్భుతాన్నో లేదా ఆశీర్వాదాన్నో చూడలేక మీరు ఆ రాయి యువతలనే నిలిచి ఉండిపోతున్నారు. మన హృదయానికి అడ్డుగా ఉన్న ఆ బండలు ఏవి అని కనుక మనం ఆలోచింపజేస్తే, ఈ రోజున మీకు నేను ఒక 3 బండల గురించి, మన హృదయానికి అడ్డుగా ఉన్న ఆ యొక్క 3 బండల గురించి మాట్లాడుకుందాం. దేవుడు ఎన్నో ఆశీర్వాద కార్యాలు మన పట్ల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని ప్రతి ఒక్కరూ కూడా విశ్వసించాలి, నమ్మాలి. సమాధికి అడ్డుగా ఉన్న బండలాగే మన ఆశీర్వాదాలకు అడ్డుగా ఉన్న కొన్ని బండలు నేను మీకు తెలియపరుస్తాను. అవిశ్వాసం అనే బండ, ఇది నా వల్ల కాదు, దేవుడు కూడా చేయలేడు అనే ఆలోచన మనలో ఉంటుందండి. ఒక పని మన వలన కానప్పుడు అది దేవుని వలన మాత్రమే సాధ్యమవుతున్నది అని మనం గ్రహించాలి. అంతేకాని ఈ యొక్క పని మన వలన కాలేదు కాబట్టి ఇది ఎవరి వలన, ఆఖరికి దేవుని వలన కూడా కాదు అని ఎవరు కూడా వారి నోట వెంట కానీ వారి హృదయంలో కానీ తలంచకూడదు. ఈ పని నా వల్ల కాలేదు కాబట్టి దీని పని యొక్క ప్రాముఖ్యమైన పని దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుందని విశ్వసించాలి. సర్వశక్తిమంతుడైన మన దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సర్వశక్తిమంతుడని మీరు నమ్మాలి. ఇక్కడ అవిశ్వాసం అనే బండ మన హృదయానికి అడ్డుగా ఉన్నది. దాన్ని మనం తొలగించుకోవాలి. ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ఎటువంటి బండనైనా మనం తొలగించుకోవడానికి ముందు సిద్ధపడాలి. ముందు మన హృదయంలో ఆలోచన రావాలి.
ఒకవేళ నీలో ఆ ఆలోచన రాకపోతే గనక ప్రభువైన యేసు క్రీస్తు వారిని వేడుకుంటే ఆ ఆలోచన మనకిస్తారు. ప్రేరేపించబడాలి. అవిశ్వాసం అనే బండ నాలో ఉంటే గనక నేను ఆ బండను తొలగించుకొని ఆశీర్వాదం పొందుకోవాలనే ఆ యొక్క ఆత్రము, ఆవేశం మనలో ఉండాలి. అదేవిధంగా పశ్చాత్తాపము లేని హృదయము కూడా మనకున్నది. ఎంతోమందికి క్రైస్తవులు అనబడినటువంటి ఎంతోమందికి మందిరానికి రావచ్చు, ప్రార్థన చేయవచ్చు, స్తుతి గీతాలు పాడవచ్చు, ఆరాధన చేయవచ్చు. అయినప్పటికీ కూడా పశ్చాత్తాపము లేని హృదయం అనేక మందికి ఉన్నది అని నేను నమ్ముతున్నాను. ఎందుకు అనంటే బయట ఎన్ని పాపాలు చేసినా వారం నుంచి వారం వరకు ఎన్ని పాపాలు లోకానుసారముగా ఈ భూ సంబంధమైన పాపాలు అనేకమైన పాపాలు చేసి సన్నిధిలోకి వచ్చి నేను పాపిని కాదు ప్రభువా అని మనం ఎంత మొర్ర పెట్టుకున్నా నీవు పాపివే. ఎందుకు అనగా మన మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, హృదయము ద్వారా కానీ, కంటి ద్వారా కానీ ఏదో ఒక విధముగా మనం పాపము చేసే ఉంటాం. అనుకోకుండా ఎవరినో తిట్టి మనం పాపం చేసి ఉంటాం. అనుకోకుండా ఎవరి మీద దోషణ కలిగించి మనం పాపం చేసే ఉంటాం. ఏదైనా పాపము పాపమే కాబట్టి మనము పశ్చాత్తాపడాలి. దేవుని యందు నిజం ఒప్పుకోవాలి. దావీదు వలె మనం నిజం ఒప్పుకోవాలి. సాకులు చెప్పకుండా మనం ప్రభువా నేను ఈ తప్పు చేశానని దావీదు వలె పశ్చాత్తాపడాలి. అంతేగాని మనం ఏవేవో సాకులు చెప్పి దేవుని దగ్గర నుంచి తప్పించుకొని దేవుని ఆశీర్వాదం మనం పొందాలి అని అంటే మాత్రం అది మనకు సాధ్యము కాని పని అని మనం నమ్మాలి. ఎప్పుడైతే మీరు పశ్చాత్తాపము కలిగిన హృదయంతో సన్నిధిలో మ్రోకరించి ప్రార్థన చేస్తారో మీ తప్పులు తొలగించబడతాయి, కడగబడతాయి, పరిశుద్ధపరచబడతారు మీరు. అంతేకాని పశ్చాత్తాపం లేని హృదయంతో సన్నిధిలో అడుగుపెట్టి ఎన్ని పనులు చేసినా, ఎంత సహకరించిన దైవజనులకి లేదా ఎంత పరిచర్య మీరు చేసినా మీ పాపములు పాపములే. పశ్చాత్తాపము లేని హృదయము ఏనాటికి కూడా దేవుని చెంతకు చేరదు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీరెవరో కూడా నాకు తెలియదు అని మాట చెప్పేస్తారు. గమనించుకోండి. పశ్చాత్తాపము కలిగిన హృదయం మనలో ఉండాలి. అటువంటి హృదయము కలిగిన వారమై ఆశీర్వాదాలు పొందుకోవాలి. పాపము విడిచిపెట్టకుండా అద్భుతం కావాలని మనం కోరకూడదు. గుర్తుపెట్టుకోండి. అవిధేయత మూడవదిగా దేవుడు చెప్పిన చిన్న పనిని నిర్లక్ష్యం చేయడం అండి. అర్థమవుతుందండి. దేవుడు మనకేవో పెద్ద పెద్ద భారాలు పెట్టలేదు, పెద్ద పెద్ద పనులు కూడా మనకు చెప్పలేదండి. దేవుడు మనల్ని ఒక మంచి మార్గంలో నడవమని చెప్పారు. మంచి చేయమన్నారు, పరిశుద్ధంగా బ్రతకమన్నారు. అర్థమవుతుందండి. నీతిగా నిజాయితీగా జీవించమన్నారు. ఆయన సువార్తను ప్రకటించమన్నారు. విధేయత కలిగి విశ్వాసము కలిగి జీవించమన్నారు. అంతే కదండి. ఆ ఒక చిన్న పనిని కూడా మనం చేయకపోతే ఆయన మాటకు విధేయత చూపిన వారమేనా? ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే మనం విధేయత చూపిన వారమేనా? ఒకసారి ఆలోచించండి. దేవుని మాటకి ఎప్పుడైతే మనం విధేయత కలిగి ఉంటామో అప్పుడే మనం ఆశీర్వాదాలు పొందుకోగలం. ఏమండి? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అండి. అవిధేయత మన హృదయంలో ఎప్పుడూ కూడా ఉండకూడదు. విధేయులుగా దేవుని మాటను విని దాని యొక్క పరిమాణము ఎంతుందో మనం గ్రహించి దేవుడు మన కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నారో ముందుగానే మనం తెలుసుకుని ఆయన అడుగు జాడల్లో నడవడమే విధేయత. ఆయన మాట వినడమే విధేయత. ఆయన చెప్పిన పని చెప్పినట్టుగా చేయడమే విధేయత. అటువంటి విధేయత కలిగిన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అంతేకాని ఆయన ఒక పని చెప్పినప్పుడు ఆ పని సగము చేసి సగం విడిచిపెట్టి మనకు కావాల్సినది దోచుకొని వచ్చి మన గృహంలో పెట్టుకున్నా దేవుడు ఎవరో ఒకరి ద్వారా దాన్ని నీకు తెలియపరుస్తారు. నీకు ఉన్నది ఊడిపోతుంది, లేనిది కూడా నీ దగ్గరికి రాదు.
లేనిది నువ్వు తెచ్చిపెట్టుకున్న ఉన్నది కూడా ఊడిపోవడానికి దేవుడు నీకు ఎంతగానో ఇది చేయబోతున్నారు. విధేయత కలిగి ఉండాలి. దేవుని మాటకు ఎప్పుడు కూడా అవిధేయులుగా మనం ఉండకూడదండి. అర్థమవుతుందా? గ్రహించాలి. మీ హృదయాల్లో మీరు ఆలోచింపజేసుకోవాలండి. ఈ బండలు సమాధి లోపల ఉన్న లాజరుకు, అనగా మనలోని ఆశీర్వాదాలకు, మరియు బయట ఉన్న యేసుకు, అనగా దేవుని శక్తికి మధ్య అడ్డుగోడలా ఉన్నాయి. బండను తీయబడినంత వరకు లోపల ఉన్నది బయటికి రాదు. మీరు గ్రహించారండి మాట. బండను తీయబడనంత వరకు కూడా ఈ యొక్క 3 బండలే కానివ్వండి, లేదా ఆ రోజున లాజరుకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ బండే కానివ్వండి, ఈ బండను తీసివేయబడనంత వరకు కూడా లోపల ఉన్నది బయటకి రాదు. అదే విధముగా హృదయానికి అడ్డుగా ఉన్నటువంటి ఈ 3 రకములైనటువంటి బండలు గనక మనం తీసివేయకపోతే దేవుని ఆశీర్వాదము మన గృహంలోనికి రాదు. దేవుని ఆశీర్వాదము మన మీదకి రాదు. ఇదందరూ కూడా మీరు గ్రహించాలి. రాయి తీస్తేనే మనం మహిమ చూస్తామండి. యేసు మార్తతో ఇలా అన్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు అన్నాడు 40వ వచనములో. బండను తీయడం అంటే నమ్మడం అని అర్థం. ఎంత అవిశ్వాసం చూపించిందో చూసారా మార్త. అక్కడ చెప్పినవాడు సర్వశక్తిమంతుడు అని మరచి, అయ్యా 4 దినములైందయ్యా, వాసన కొడుతుంది ప్రభువా సమాధి అని అన్నది. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు అంటున్నారు. బండను తీసివేయడం అంటే నమ్మడం అని అర్థం. సమాధి లోపల కుళ్ళిపోయిన వాసన వస్తుందని మార్త భయపడింది. కానీ మన జీవితంలో కూడా మన తప్పులు బయట పడతాయని, అవమానం జరుగుతుందని రాయి అలాగే ఉంచుతాం. కానీ ఆ కుళ్ళిన వాసనను భరించి రాయి తీస్తేనే పునరుద్ధాన శక్తిని మనం చూడగలం. చూసారని ఎంత మంచి మాట. ఆ కుళ్ళిన వాసనను భరించి ఆ రాయలు, ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నటువంటి రాయిలు తీసివేస్తేనే మనము ఏ శక్తిని చూస్తామండి? పునరుద్ధాన శక్తిని మనం చూడగలం. అర్థమవుతుందండి. యేసు లాజరును పిలిచినప్పుడు అతను బయటకు వచ్చాడు. కానీ అప్పుడు కూడా యేసు ఒక మాట అన్నాడు. అదేం మాట తెలుసా? అతని కట్లు విప్పివేయుడి అని ఒక మాట అన్నాడండి. దేవుడు మనల్ని సమస్యల నుండి బయటకు తీస్తాడు. కానీ మనల్ని బాధించిన పాత అలవాట్లు, పాత ఆలోచనల నుండి విడుదల పొందడానికి దేవుని వాక్య సహాయము మనం తీసుకోవాలి. దేవుని సహాయము లేకుండా మనం ఏది కూడా చేయలేమండి. మన తప్పులు తొలగించుకోవాలన్నా దేవుని సహాయము కావాలి. పరిశుద్ధులుగా మారాలన్నా, ఆశీర్వాదము కావాలన్నా దేవుని సహాయము కావాలి. చివరగా నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట, ఈరోజు మీ ప్రార్థనకు సమాధానం రాకుండా లేదా మీ కుటుంబాల మధ్య మార్పు లేదా? ఒకసారి ఆలోచించండి. మీ ప్రార్థనలకు సమాధానం రావడం లేదా? ఒకసారి గ్రహించండి. ఎందుకు రావడం లేదు? మీ కుటుంబాల్లో మార్పు రావడం లేదా? ఎందుకు రావడం లేదో గమనించండి. మీ వైపు నుండి తీసివేయాల్సిన బండలు ఏవైనా ఉన్నాయా అని ఒకసారి గ్రహించుకోండి, ఆలోచించుకోండి. దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచండి. మీ హృదయంలో ఉన్న కఠినత్వాన్ని, అవిధేయతను తీసివేయండి. మీరు చేయవలసిన పనిని ధైర్యంగా చేయండి. దేవుడు తన మహిమను మీ జీవితంలో చూపిస్తాడు. ఆమేన్. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.